సో హాయ్ నమస్తే అండి. ఈ రోజు అయితే మా ఆరిఫ్ అన్న వాళ్ళ ఇంట్లో అయితే పెద్ద పాము వచ్చేసిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మెడికల్ కింద అయితే ఉంది. ప్రజెంట్ మా ఫ్రెండ్ అయితే పిలిపించినాం అనమాట పాము పట్టేకి. సో మా వాడైతే ఇంకా చూడండి ఫుల్ టెన్షన్ పడిపోతున్నాడు అనమాట. ఎక్కడ ఖర్చేస్తుందో ఏం చేస్తుందో అని చెప్పి. ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కడైతే అక్కడ చేరుకుంటున్నారు. ఎందుకు పాము పట్టేటట్లు వాళ్ళు ఎవరు పట్టలేదండి. వేరే పట్టిందైతే వేరే పిల్లోడు. ఇంకా మా వాడు రెడీ చేసి వచ్చినాడండి పాము పట్టేస్తానని, కానీ పట్టలేదు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మన ఆరిఫ్ అన్న అయితే ఫుల్ టెన్షన్ అయిపోతున్నాడు. సో ఫైనల్ గా మా ఫ్రెండ్ అయితే వచ్చినాడు, వచ్చి పాము పట్టినాడు. ఇది జరిపోతండి, జరిపోతే ఏం చేయదు, కానీ ఇంకా భయం అనేది ఉంటుంది కదా ఇంట్లో అందరికీ. సో ఫైనల్గా బండి అంటే ఆ పాముని పట్టేసి మనమైతే ఇంకా ప్యాక్ చేయడం అయితే జరిగింది. ప్యాక్ చేసేసిన పాముని అయితే మనం నేచర్లో వదిలేద్దామని చెప్పి తీసుకొని అయితే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్యాక్ చేసుకున్నాము. సో మావాడైతే ఇక్కడ చూడండి భయపడి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు మావాడు అబ్బుగాడు అయితే కన. సో నేను అనేది ఏమంటే పాములు ఎవరు దయచేసి కానీ చంపొద్దండి, నేచర్లో వదిలేద్దాం, అదే వాటికి మంచిది మనకు మంచిది. ఇంకా పాము అయితే తీసుకొని వెళ్తున్నాము. కానీ ఆయన చూడండి మన ఆరిఫ్ అన్నకైతే భయపడి చచ్చిపోతున్నాడండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎందుకంటే పాము దాంట్లో ఉంది, కానీ ఇంకా మన వాళ్ళు అయితే భయపడిపోతున్నారు. ఒక బెటాలియన్ అనేది పోతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు ఏదో మనం పెద్ద గుర్రమో ఏనుగో వదిలేటట్లు పోతున్నాము. ఇంకా వీడైతే చూడండి మా వాడికి పాములు అంటే చాలా భయం. ఇద్దరు పరిగెత్తన్నారు అట్లే. చూడండి వీడు రాయెత్తుకున్నా నాకైతే కొట్టేకి. ఇంకా అందుకని నేను తీసుకొని మళ్ళీ ఆరిఫ్ అన్న దగ్గరికి అయితే పోతాన్నా. సో ఆరిఫ్ అన్న అయితే ఒక్కసారిగా ఉలిక్కి పడినాడండి. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంకా ఏం చేయలేక ఫైనల్గా మనం అయితే కన్నా ఇంకా కెనాల్లో అయితే పాము అయితే వదలడం అయితే జరిగింది. సో పాము కూడా సేఫ్ సైడ్గా అయితే వాటర్లోకి వెళ్ళి ఆ పక్కకి వెళ్ళిపోయింది అనమాట, అవతల వెళ్ళిపోయింది. సో మనం కూడా ఒక ప్రాణాన్ని అయితే మనం కూడా సేవ్ చేసినాం అనమాట. సో ఫైనల్గా మనము అంటే రెస్క్యూ అనేది సక్సెస్ఫుల్గా మనము కంప్లీట్ చేసినాము. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆరిఫ్ అన్న అయితే అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.